ప్రార్థన. నాడు వచ్చినట్టు కాదు నేడు వచ్చుట, తేరి చూడరాదు క్రీస్తునింకా జొత్తు మెచ్చట, తేరి చూడరాదు క్రీస్తు. హల్లెలూయా. నాడు వచ్చినట్టు కాదు నేడు వచ్చుట, రాదు క్రీస్తునింకా జొత్తు మెచ్చట, నేడు. ఎవరైతే యేసంటే ఇష్టం లేకుండా బ్రతుకుతున్నారు, యేసును ద్వేషిస్తున్నారు, యేసును ద్వేషిస్తూ యేసుకు దూరంగా బ్రతుకుతున్నారు, అన్యాయంగా మాట్లాడుతున్నారు, వాళ్ళందరూ ఈ ఒక్క పాట నేర్చుకోండి దయచేసి. అప్పుడు మీరు వాడుకోవడానికే రాసిన మేము ఎంత మంచోళ్ళమో చూడు. యేసయ్య రెండోసారి వచ్చినప్పుడు అందరినీ తొక్కి తొక్కి ద్రాక్ష పండల్లాగా చిత్తగొట్టేస్తుంటే ఆయన ఉగ్ర స్వరూపాన్ని చూసినప్పుడు మరి అప్పుడు కూడా ఏదన్నా ఒక పాట ఉండాలి కదా. మన పౌరాణిక డ్రామాలలో యుద్ధంలో కూడా పద్యం ఎత్తుకొని ఓ అంటే వాడు అంతసేపు హౌలగాని లేక ఇట్లా అంటుంటాడు. యుద్ధం ఆపేసి వాడు రాగం తీస్తూ ఉంటే అవతలోడు కొట్టకుండా ఏం చేయకుండా ఈ పాట ఏదో కానీ అని ఇట్లా అంటూ ఉంటాడు. కనుక మన సాంప్రదాయం అది మహోన్నతమైనటువంటి సాంప్రదాయం. కనుక యేసు ప్రభువారు రెండవ రాకడలో దుర్మార్గులను శిక్షిస్తున్నప్పుడు మీ సాంప్రదాయం ప్రకారం ఈ పాట పాడుకోవాలి. ఇది నేర్చుకోండి అందరూ. విశ్వాసులు పాడుకునేది అవసరం లేదు. విశ్వాసులకు వేరే వేరే మంచి మంచి పాటలు ఉన్నాయి. రక్షణ లేని వాళ్ళు పాడుకోవడానికి ఈ పాట మేము రాశాం. మేము ఎంత మంచోళ్ళమో గుర్తించండి. నాడు వచ్చినట్టు కాదు నేడు వచ్చుట, తేరి చూడరాదు క్రీస్తునింకా, చూడరాదు క్రీస్తునింకా జొత్తు మెచ్చట. మొదట గొర్రె పిల్లారి పొదికి వచ్చే గాయకుడు, పొదమా సింహ మయ్యే మనకు గుండె దిగులుగా, ఇప్పుడు పొదమా సింహ మయ్యే మనకు గుండె దిగులుగా. నాడు వచ్చినట్టు కాదు నేడు వచ్చుట, తేరి చూడరాదు క్రీస్తునింకా జొత్తు మెచ్చట, చూడరాదు క్రీస్తునింకా జొత్తు. వీధిలో బోధించు వారి వినక పోటీ మీరు, మండుచున్న నరకాగ్నిలో పడబాలైతే, ఇప్పుడు మండుచున్న నరకాగ్నిలో పడబాలైతే. వీధిలో బోధించు వారి వినక పోటీ మీరు, మండుచున్న నరకాగ్నిలో పడబాలైతే, మండుచున్న నరకాగ్నిలో. నాడు వచ్చినట్టు కాదు నేడు వచ్చుట, చూడరాదు క్రీస్తునింకా జొత్తు మెచ్చట, చూడరాదు. ఏ పట్టు పోయినా మనకు ఎదురు వచ్చేదా, ఇదిగో ఉగ్రమైన దృష్టి